గాంధీజీ అంటే మనకు వచ్చేసి రెండే రెండు, అహింస పరమో ధర్మ. అంటే అహింస చేయకూడదు. అంటే అహింస అంటే మనం అందరం అనుకుంటే అయితే కత్తులు కట్టాలని చంపేసుకోవడం అనేది అహింస అని. అది కాకుండా మాటల్లో చంపేయడం కూడా అహింస. ఇప్పుడు మనం లేటెస్ట్ గా మనం రాజకీయ నాయకులు చూస్తున్నాం, దేవుళ్ళు కూడా మతాల రాజకీయాలకు లాగేసి మనోభావాలు దెబ్బతీసి ఇది కూడా అహింస కింద వస్తుంది. సో ఇలాంటి అహింసావాదులను మనం ఖండించాలి, వ్యతిరేకించాలి. అదేవిధంగా సత్యమేవ జయతే అనేది రెండో నినాదం. అంటే మనం సత్యం పలికితే ఎప్పుడు కూడా ధర్మం విజయం మన వైపే ఉంటుందనేది గాంధీ గారి సిద్ధాంతం. గాంధీ గారు భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివి మనిషి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి. వీటి సారాంశం అది. నీ పని నువ్వు చేయి, ఫలితం వైపు నువ్వు ఆశించు, నేను చూస్తున్నాను అనేది ఈ మత గ్రంథాలన్నీ కూడా చెప్పేవి. అదేవిధంగా గత ఎన్నికల్లో మనం అపజయం పాలయ్యాం, అయినా కూడా మనం కృంగిపోవక్కర్లేదు, మన పని మనం చక్కగా చేస్తాం. సో మనకి విజయం ఎప్పుడు కూడా ధర్మం మన వైపు ఉంది, విజయం డెఫినెట్గా మనకి మళ్ళా వరిస్తుంది. అదేవిధంగా ఇంకో మహానుభావుడు పుట్టినరోజు కూడా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని ఇచ్చారు. అంటే ఈ దేశాన్ని కాపాడడానికి బయట నుంచి జవాన్స్ ఎంత అవసరమో దేశం లోపల ప్రజలు కాపాడడానికి రైతు అంత అవసరం అనేది ఆయన భావం. సో ఈ ఇద్దరు మహానుభావులు ఒకే రోజు పుట్టడం, మన దేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం. వారి ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా పాటించి మనం అనుసరించి వారి మార్గాన్ని మనం వారి మార్గంలో మనం వెళితే విజయం తప్పక లభిస్తుందని చెప్పి నా భావం. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండి మన పని మనం చేద్దాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో విజయం అందే, అధికారం అందే, ధర్మంగా ఉందాం, ధర్మంగా పాలిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంత్యుత్సవ కార్యక్రమంలో ముందుగా 4 దేశాలు యుద్ధాలతోనూ చర్చల ద్వారానో స్వాతంత్రాన్ని తీసుకున్నారు. ఆశయంతో మనకు కూడా పనిచేసి మరి ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ లో మళ్ళీ డాక్టర్ గారిని మనము ఎంపీగా చేసుకుని ఆయన సేవలు మనము అనుభవించాలని చెప్పి ఆయనతో అందించిన వ్యక్తి మన మా మహాత్మా గాంధీ గారు. అలాంటి వ్యక్తి మనకు ఆ రోజు అంత కష్టపడి అంత శ్రమకు వచ్చి చాలా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా సురేష్ గారికి, నాయకురావు గారికి, చిన్ని, వీళ్ళంతా కూడా మంచి నాయకులు. అంజుబాబు గారు, మా సూపర్ స్టార్ రజనీకాంత్, సాంబా గారు,